చిన్న చిన్న వస్తువులు కాదు కానీ 1000 రూపాయలకి ఎక్కువ ఏ వస్తువు కొన్నా దానికి గ్యారెంటీయో వారంటీయో ఉంటది. ఇస్రే కొనేటప్పుడే అన్ని అడిగి తెలుసుకొని కొంటాము, అవునా కాదా? ఇక అసోంటప్పుడు ఓ బండో కారో బస్సో కొంటే ఇంకెన్ని తీర్ల వారంటీ గ్యారెంటీలు ఉండాలి? షాప్కి వచ్చిన వాళ్ళు మెచ్చేటట్టు పూర్తి బాధ్యత మాదే. 2 ఏళ్ల వరకు ఖరాబ్ అయితే కొత్తది ఇస్తాం, రీప్లేస్ చేస్తాం అని కొనేటట్టు చేస్తారు. అంటే మాటలు చెప్పుడే కాదు, చెప్పినట్టే చేస్తారు కూడా. కానీ ఓ ఇక్కడ చూడండి ఎట్లా చేస్తుర్రో. కారు కొన్న మురిపెము కాసిని రోజులు కూడా లేకుంటే చేసిండ్రట గీ అన్నకు. 25 లక్షలు పెట్టి కొన్న కార్ల కనీసం 25 నిమిషాలు కూడా తిరగకుండా అయిందట. హైదరాబాద్ లో ఉన్న రాయదుర్గం ఏరియాల విన్ ఫాస్ట్ నరేష్ ఆటోమొబైల్స్ అనే కార్ల షోరూమ్ వాళ్ళు చేసిన పనికి పాపం ఈ అన్నకు చక్కెర వచ్చినంత పనైందట. 25 లక్షలు పెట్టి కారు కొంటా అని పోతే ఇగో గిది మంచిది అవో గది మంచిది అని షోరూమ్లు ఉన్న కార్లు మొత్తం తిప్పి తిప్పి చూపెట్టిందట. ఆఖరికి గీ కార్ నచ్చి తీసుకుంటే సంబరం సట్టు బండలైందట. ఆనందం అట్టకెక్కిందట. ఏమైందో ఆ అన్న చెప్తేనే మంచిగా ఉంటది, చెప్పే అన్న. విడ్ కార్ ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాం. 2వ తారీఖు జూన్ నెల. 3వ తారీఖు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి షోరూమ్ దగ్గరికి వస్తే కొంచెం ఎదరికి కొంచెం ఒక 1 కిలోమీటర్లు వెళ్లకుండానే ఆగిపోయింది కార్. మేము డ్రైవ్ చేసింది ఒక 5 km నేను డ్రైవ్ చేసి ఇప్పుడు వరకు కార్ ఇచ్చాము. కార్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. కార్ రిప్లేస్ చేయమంటున్నారు, డబ్బులు ఏమంటున్నారు, ఆ పార్ట్ వచ్చే వరకు ఆగమంటున్నారు. ఇది ఎక్కడ దారుణం. కారు కొని అసలు నేను ఒక రోజు కూడా నేను కార్లో డ్రైవ్ చేయలేదు. ఇన్నరా, ₹1 కాదు 2 రూపాయలు కాదు, ఆ 25 లక్షలు పెడితే పల్లెటూర్లా ఓ ఎకరం భూమి వస్తుంది, పట్నంలో ఓ ప్లాట్ వస్తుంది. అసొంటిది ఆ షోరూమ్ వాళ్ళు ఉలుకులేదు పలుకులేదట. కార్ కంపెనీ తయారు చేసింది, దాన్ని అమ్మి పెట్టుడు మా బాధ్యత అంతే, దానికి మాకు సంబంధం ఎసోంటిది లేదని చేతులెత్తేసిండ్రట. ఓని అవ్వా, ఇదెక్కడి కథరో. కనీసం కార్ తీసుకున్న కస్టమర్ అనే మర్యాద కూడా లేదు. నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నారని ఇగో ఇట్లా మన మైక్ టీవీ ముచ్చట్లలో చెప్తున్నాడు. పాపం ఒక్కొక్క పైసా కూడా పెట్టి ఎన్నెన్ని ఆశలు పెట్టుకొని కారు కొన్నాడో ఏమో. 25 లక్షలు పెట్టి కారు కొంటే కనీసం 24 గంటలు కూడా ఎంజాయ్ చేయకుండా అయిందట. భార్య పిల్లలను ఎక్కించుకొని బయట ఎంత తిరుగుదాం అనుకున్నాడో ఏమో. పాపం కలజెదిరి కరెంటు షాక్ దాకిన కాకి తిరిగాయే అదే షోరూమ్ లో కూర్చొని ఆందోళన చెందుతున్నాడు. మరి ఈ కస్టమర్ కష్టాన్ని తీర్చేది ఎవలో? కొత్త కార్ ఇస్తారో లేకుంటే ఖరాబ్ అయిన కార్నే బాగు చేసి బయట పడేస్తారో చూడాలిగా. ఒగ్గు కథలు, యక్షగానాలు, శారద కథలు చెప్పేటప్పుడు నడుమిట్ల జోకులు చెప్పేటోళ్ళు వస్తారు, కాసేపు జనాన్ని నవ్విచ్చి పోతారు. అట్లనే సీరియస్ గా నడుస్తున్న సినిమాలల్లో అప్పుడప్పుడు నవ్విచ్చే సీన్లు వస్తాయి. కమీడియన్ వేషం వేసిన వాళ్ళు వాళ్ళ శక్తికి మించి శంగ గుర్తారు. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో సీరియస్ గా నడుస్తున్న రాజకీయాలల్లా కమీడియన్ రాజకీయాలు చేస్తున్నాడట ఓ లీడర్ సాబు. మరి ఆ లీడర్ ఎవరు, ఆ ముచ్చట చెప్పింది ఎవరనేది నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడురి. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసం మీ అందరిని బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుంది. ఈ సంగతి చూస్తాను. మీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? అయ్యయ్యో గంత మాట అన్నారేంది సారు? రామచంద్రరావు సార్ ఇంటే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు నడుమిట్లా సీరియస్ పాలిటిక్స్ నడుస్తుంటే మీరెందుకు కమిడియన్ తిరగ సొచ్చుకొస్తున్నారు అన్నట్టు చెప్పే వరకు పక్కకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అటుపక్కున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు పక్కున నవ్విండ్రు. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ కు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఛత్రపతి సినిమాల వేణుమాధవ్ తీరుగా ఏ యాంగిల్ గా అనిపించిండో గానీ పెద్ద మాటే అన్నాడు. హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ ని చంపేసినట్టు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి లొల్లులుంటే మీరు చూసుకోండి, అంతేగాని కాముగుండే కమలం పార్టీ పెద్ద మనిషిని కామెంట్ చేస్తే ఎట్లా అని బీజేపీ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారట. మా పార్టీ అధ్యక్షుడు మీరి అంత తక్కువగా అనిపిస్తున్నాడా? వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడి పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే సత్తా మాకే ఉన్నది. అసోంటిది మా అధ్యక్షుడిని కమిడియన్ వేణుమాధవ్ తో పోలుస్తావా? రామాచారి అంటవా? ఇక చూసుకోండి, మా బీజేపీ పార్టీ సత్తా ఏందో చూపెడతామన్నట్టు పనులు పడపడపడ కొరుకుతున్నారట. మరి అంతే కదా, పార్టీ పెద్ద మనిషి గంత మాట అంటే ఏ పార్టీ కార్యకర్తలు ఊకుంటారు చెప్పుండ్రి. కార్యకర్తల సంగతి అటుంచితే పాపం రామచంద్రరావు సీఎం మాటలు విన్నాక ఎంత ఫీల్ అయిండో ఏమో కదా. ఓ దిక్కు మోడీ సారేమో మాతో కలిసి పనిచేయి అన్నట్టు రారమ్మంటుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ పార్టీల మీదనే గీతిరిగా పంచులేస్తున్నాడు. ఏందో ఏమో పోన్రి.